మత్తయి సువార్త 13వ అధ్యాయం 11, 12 వచనాలు చదువు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు నున్నారు. ఎవరైతే పరలోక సంబంధమైన మర్మములు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటారో, శ్రద్ధ కలిగి ఉంటారో, భారము కలిగి ఉంటారో, వారికి ఈ పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు మాత్రమే అనుగ్రహించబడింది. అందరిలో ఉండేటువంటి శ్రద్ధ అంతంత మాత్రంగా ఉంటే, వీరిలో ఉండే ఆసక్తి శ్రద్ధ మరింత ఎక్కువగా ఉన్నది కనుక కలిగిన వారికి మాత్రమే ఇవ్వబడుతుందట. కలిగిన వారికి ఏమి కలిగి ఉండాలి? మనం విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, నీతిని కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, విశ్వాస ప్రేమలు కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, అత్యాసక్తిని కలిగి ఉండాలి. అన్ని విషయాలలో కూడా నేను దేవుని కొరకు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడాలి అనేటువంటి స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఇలా ఎవరైతే ఇట్టి ఆధ్యాత్మికమైన అనుభవాల్ని కలిగి ఉంటారో అలాంటి జ్ఞానము ఇవ్వబడుతుంది, ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి, పరలోక రాజ్యము కొరకైన ప్రవేశం ఇవ్వబడుతుంది. ఇవి ఎవరైతే కలిగి ఉండరో వారికట ఉన్నది కాస్త తీసివేయబడుతుందంట. ఉన్నది కాస్త తీసివేయబడుతుందట. ఆసక్తి లేని వారికి, శ్రద్ధ లేని వారికి ఏదైతే ఇంతవరకు ఎంతో కొంత కలిగి ఉన్నామనుకుంటారో అది కూడా తొలగించబడుతుందట. ఎందుకంటే కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇంకా మనము అభివృద్ధి చెందాలనే మనసు మనకు లేకపోతే కలిగి ఉన్న దాన్ని కూడా దొంగిలించే సాతానుడు ఉన్నాడు, దాన్ని తీసుకుని పోతాడు. మనం కలిగి ఉన్న దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, ఇంకా రెట్టింపు చేసుకోవాలి. మనం కలిగి ఉన్న దాంతో ఇది సరిపోతుందిలే అని స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే ఉండిపోయి దాన్ని అలా సర్దుకుని పోతే దాని వలన మనము ఉన్నది కాస్త పోతుందట. సాతాను దొంగిలించుకుపోతాడు. కలిగి ఉండవలసిన ఆసక్తి కలిగి లేకపోతే నీ ఆసక్తిని కాస్త సాతానుడు నిద్రమత్తులో ముంచేసి నీ యొద్ద నుండి మొత్తం వాడు దొంగిలిస్తాడు. గ్రహింపు లేని వారికి ఏమీ అనుగ్రహించబడదు, వారు ఏమీ పొందుకోలేరు. నేను దేవుని సన్నిధికి వెళ్తే ఏదో నాకు కలిసి వస్తుంది, ఏదో మేలు జరుగుతుంది అనుకున్నావు, జరుగుతాయి. మందిరానికి వెళ్ళకపోతే ఏంటోలాగా ఉంది, ఏళ్ళు కాసేపు కూర్చుని వచ్చేస్తే ఈ వారం అంతా బాగుంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళి వినకపోయినా పర్లేదు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, వెళ్ళి కూర్చుని వచ్చేస్తే మనశ్శాంతి ఉంటుంది రా బాబు వారం అంతా అనుకుంటున్నారు చాలామంది. దేవుని సన్నిధికి మనం ఏదో ఆశ్రయించుకోవడానికి, అటెండెన్స్ వేయించుకోవడానికి రావట్లే. పరలోక రాజ్యం మర్మాలు తెలుసుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. పరలోకానికి మనం ఎలా సిద్ధపరచబడాలి, దేవుడు ఎవరిని అంగీకరిస్తారు, వీటన్నిటినీ మనము ఎన్నో విషయాలు బోధించబడుతున్నప్పుడు దాన్ని చాలామంది పట్టించుకోకుండా ఇక్కడ కేవలం ఆచార సంబంధంగా వచ్చి వెళ్ళిపోతున్నారు కనుక ఆత్మీయంగా ఎప్పటికీ వారికి సరైన జ్ఞానం లేదు, సరైన ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేదు. వీటన్నిటికీ గల కారణం ఏంటి అని అంటే ఒక ఆచార సంబంధమైన అలవాటు ప్రకారమైనటువంటి ఒక క్రమం అంతే. ఆత్మలో నేను ఉజ్జీవించబడి బలపరచబడి ప్రభు కొరకు నేను ప్రత్యేకంగా బ్రతకాలనేటువంటి ఒక సమర్పణ వారికి లేదు. అందుకే వారి ఆధ్యాత్మిక జీవితాలు కేవలం నిష్ఫలంగా ఉండిపోతున్నాయి. మనం ఫలభరితంగా ఉండాలని, మనము అభివృద్ధి పదంలో కొనసాగాలని దేవుని నిత్య సంకల్పమై ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు చదువు. ఎవడైనను నా యందు నిలిసి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిసియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం దేవుని సన్నిధికి వచ్చి మనకు అక్కరగా ఉన్నవి అడుగుతున్నాం, మంచిదే, దేవుని అడగాలి. అడిగితే తప్పకుండా మనం అడిగిన వాటిని పొందుకుంటామని, అవి అనుగ్రహించబడతాయని ప్రభు చెప్పారు. అయితే ఇక్కడ అడిగే వ్యక్తికి అర్హత ఉండాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిసియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. అంటే దేవుని వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో నిలిసి ఉండాలి.
దేవుని వాక్యం మన హృదయం అనే పలకల మీద వ్రాయబడి ఉండాలి. దేవుని వాక్యము మన హృదయంలో ముద్రించబడాలి. దేవుని వాక్యము మన జీవితాల్లోనికి అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవించటానికి ఎల్లప్పుడూ కూడా మనము నిష్ట కలిగి, దేవుడు ఇలా చెప్పారు నేను ఇలాగ జీవించాలి అనేటువంటి ఆ తపన భారం మనలో దినదినం పెరగాలి. ఇక్కడ వినేసి ఈ వారం అయిపోయింది వినేసాం, ఇంకా వెళ్ళిపోయి వాటిని పట్టించుకోకుండా ఏం చెప్పారో వాటిని ఏమాత్రం కూడా మనము ఆచరణలో పెట్టకుండా ఒకవేళ అక్కడితో మనం దాన్ని విడిచిపెట్టేస్తే గనక దేవుని వాక్యము, దేవుని మాటలు నీ యందు నిలిచి లేవు కనుక మీకు ఏది ఇష్టమో అది మీరు అడిగినా అది పొందుకోలేరు. కారణం ఏంటంటే దేవుని వాక్యం మీలో నిలిచి లేదు కనుక. అంటే ఆ వాక్యాన్ని మీరు పట్టించుకోలేదు, వింటున్నట్టుగా యాక్ట్ చేశారే కానీ పట్టించుకోలేదు దాన్ని. ఏం విన్నారు అంటే ఏదో విన్నాంలే అన్నట్టుగానే ఉండిపోతే కనుక దేవుడు మీరు అడిగింది ఎప్పటికీ ఏది చేయరు. ఒక కండిషన్ ఉంది, నా యందు మీరు ఉండాలి, నా సన్నిధికి మీరు రావాలి, వస్తున్నారు ఓకే, కానీ మీ యందు నా మాటలు నిలిచి ఉంటున్నాయా? మీ యందు నా మాటలు నిలిచి ఉండకపోతే మీరు ఎందుకు వస్తున్నారు? ఊరికనే సరదాగా వస్తున్నారా? కాలక్షేపానికి వస్తున్నారా? నా పరువు తీయడానికి వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు మీరు అని దేవుడు ప్రశ్నిస్తున్నట్టు అనమాట. నా యందు మీరున్నారు అంటే మేము కూడా చర్చికి వెళ్తున్నాం, క్రైస్తవులంగా మేము కొనసాగుతున్నాం అని దేవుని యందు ఉండడానికి ఇష్టపడ్డారు. సంతోషం. ఎంతోమంది దేవుని సన్నిధికి రావటం లేదు, కానీ మీరు వచ్చారు కానీ మీ యందు దేవుని మాటలు నిలిచి ఉండట్లేదు, వింటున్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. యేసయ్య చెప్పారు, వారు వినుట మట్టుకు వింటారు, గ్రహించరు. తమ కళ్ళ ముందు ఎవరు ఎలాగ భక్తిగా జీవిస్తున్నారో చూస్తారు కానీ గ్రహింపరు. మేము కూడా అలా ఆధ్యాత్మికంగా బ్రతకాలి, మేము కూడా ప్రత్యేకంగా బ్రతకాలి, దేవుని పిల్లలంటే ఇలా జీవించాలి అనే గ్రహింపు చాలా మందికి ఉండట్లేదు. ఒకవేళ దైవజనులు ఏదైనా గట్టిగా ఘాటుగా ఒకవేళ కఠినంగా గద్దించి చెప్తే కోపగించుకుంటారు. దేవుని వాక్యం మనము వినాలి, ఆ ప్రకారంగా జీవించాలి. మనము దేవుని యందు ఉండాలి, మన యందు దేవుని వాక్యం నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే అది నిన్ను నిద్రలో లేపి అడిగినా సరే ఈరోజు ఏం వర్తమానం విన్నాము అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే టక్కన లేచి చెప్పగలగాలి. నీ హృదయంలో అది ముద్రించబడిపోవాలి. ఎన్ని వర్తమానాలైతే నీ హృదయంలో భద్రం చేసుకుంటావో ఆ వర్తమానాల ప్రకారంగా జీవించటానికి నీకు ఆసక్తి ఏర్పడుతుంది. దేవుని భయము కలిగి ఉంటావు, దేవుని అందలి విశ్వాసము కలిగి ఉంటావు, క్రమశిక్షణ నువ్వు కలిగి ఉంటావు, దేవుని యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉంటావు, దేవుని పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉంటావు, దేవుని పట్ల నీవు అత్యాసక్తి కలిగి ఉంటావు. కలిగి ఉన్న వారికి ఇంకా ఇవ్వబడుతుంది, జ్ఞాన సంపద ఇవ్వబడుతుంది, వాక్య సంపద ఇవ్వబడుతుంది. అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు దినదినము బలపరచబడతాయి. ఇందులోకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరుచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుందరా అని కొరింథీ సంఘంలో వారు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి, ఆధ్యాత్మిక స్థితిని బట్టి వారిని ప్రశంసిస్తూ, మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. క్రీస్తును గురించిన సాక్ష్యం మనలో స్థిరపరచబడాలి. కొంతమంది ప్రారంభంలో కొంచెం బాగానే ఉంటారు, కొద్ది రోజులైన తర్వాత, అవి వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, ఓ సంవత్సరం తర్వాత కావచ్చు, ఆ సాక్ష్యం కనపడదు మరలా. ప్రారంభంలో సాక్ష్యం బాగానే ఉంటుంది, కానీ ఒక సంవత్సరం తర్వాత వారి సాక్ష్యం పాడైపోతుంది. ఎందుకంటే నిర్లక్ష్యం వచ్చేస్తుంది. మరి వారిలో గర్వం వస్తుందో, నిర్లక్ష్యం ఏర్పడుతుందో, లేకపోతే ముదిరిపోయి ఒకవేళ భ్రష్టత్వం వస్తుందో తెలియదు. కానీ ప్రారంభంలో చాలామంది బాగుంటారు, మంచి సాక్ష్యం ఉంటుంది వారికి, ఎవరు చూసినా వారిని మంచి సాక్ష్యం ఇస్తారు. కానీ ఆ సాక్ష్యం కాస్త ఏమవుతుందంటే చాలామంది పోగొట్టుకుంటున్నారు, స్థిరంగా లేదు. మన సాక్ష్యం ఎలా ఉండాలి? క్రీస్తునందు మన సాక్ష్యం ఎలా ఉండాలి? స్థిరపరచబడాలి.
ఎప్పటికీ ఒకేలా ఉండాలి. అనగా అంతకంతకు మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. నీ సాక్ష్యం ఏది? నిన్ను గూర్చి ఎవరైనా ఒకవేళ సాక్ష్యం ఇవ్వవలసి వస్తే నీ గురించి ఏం సాక్ష్యం చెప్తారు? మీ ఇంటి వారు సాక్ష్యం భర్తను అడిగితే భర్త మంచి సాక్ష్యం చెప్పాలి, భార్య భర్త గురించి మంచి సాక్ష్యం చెప్పాలి, ఆ పిల్లల గురించి తల్లిదండ్రులు మంచి సాక్ష్యం చెప్పాలి, తల్లిదండ్రుల గురించి పిల్లలు మంచి సాక్ష్యం చెప్పాలి. అది స్థిరమైన సాక్ష్యం. బయట యాక్ట్ చేయటం అది అప్పుడప్పుడు కాబట్టి యాక్ట్ చేయొచ్చు, కానీ నిత్యము నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ కుటుంబం నీ గురించి ఏ సాక్ష్యం ఇస్తారు? నీ చుట్టూన్న వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వారు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తారు? నీ సంఘంలో నీకు ఎటువంటి సాక్ష్యం ఉంది? ఒకవేళ సంఘంలో యాక్ట్ చేయొచ్చేమో వారానికి ఒకసారి కాబట్టి, మరి ప్రతిరోజు నీ ఇరుగు పొరుగు వారు చూస్తారుగా, ప్రతిరోజు నీ ఇంట్లో వాళ్ళు, నీ ఇంటి వారు చూస్తారుగా నీ సాక్ష్యం ఏంటో, నీ బ్రతికేంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ పద్ధతి ఏంటో, నీ మార్పు ఏంటో నీ ఇంటి వారు చూస్తారు కదా. నీ ఇంటి వారి సాక్ష్యం నిన్ను గురించి ఏమై ఉన్నది? ఎప్పుడైనా ప్రశ్నించుకో, అడుగు, నీ ఇంటి వారిని అడుగు. మన పిల్లలు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, మన తల్లిదండ్రులు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, నీ భర్త నీ భార్య నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి సాక్ష్యం నీకు ఉన్నదా? ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి, మీ ఇంటి వారిని అడగండి, ఎవరిని యథార్థమైన జీవితం ఏంటో వాళ్ళే చెప్తారు. అలాగని వాళ్ళ మీద కోపగించుకోవద్దు, సరి చేసుకోండి. మీ ఇంట్లో మీ గురించి చెప్పారనుకో, ఏమనుకోవద్దు, మీలో ఇది ఉంది అని చెప్పారనుకోండి, వాళ్ళ మీద కోపగించుకోవద్దు, సరి చేసుకోండి. మీరు కూడా చెప్పండి, ఉన్నదన్నట్టుగా చెప్పండి, నీలో ఈ లోపం ఉంది. లేదు, ఏ లోపం లేదనుకోండి, మీరు ఉన్నదన్నట్టుగా చెప్పండి, లేదు మీలో భార్యలో కానీ భర్తలో కానీ నీలో ఏ లోపం లేదు, నువ్వు మంచుకుంటావు, నేనే మంచుకుండను అని ఒకరినొకరు చక్కగా ఎంకరేజ్ చేసుకోండి, ప్రోత్సహించుకోండి. మంచిగా ఉంటే ప్రోత్సహించండి. ఒకవేళ లోపం ఉంటే కనుక ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పండి. ఇరుగు పొరుగు వారిని అడగండి, ఒకవేళ ఏమనుకోను బ్రదర్ సిస్టర్, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, అంటే నాలో ఏమన్నా లోపం ఉంటే కనుక చెప్పు అన్నట్టు. ఎప్పుడైతే మనము మన సాక్ష్యాన్ని స్థిరపరచుకోవడానికి ప్రయాసపడతామో ఈ సాక్ష్యము రేపు మనల్ని పరలోకంలో నిలుపుతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. అబ్బా, ఇది కదా మనకు అసలు సిసలైనటువంటి అనుభవం. నువ్వు ధనములోనో బంగారములోనో లేక నీకున్న ఆస్తులు ఏవైనా వాటిలో ఐశ్వర్యవంతులు అవ్వటం గొప్ప కాదు. నువ్వు ఎందులో ఐశ్వర్యం పొందాలంట? అన్ని విషయాలలోనూ, సమస్త విధమైన ఉపదేశములోనూ, సమస్త బైబిల్ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానములోనూ మనము ఏమై ఉండాలంట? ఐశ్వర్యవంతులమై ఉండాలి. అనగా మనం వింటున్నటువంటి ఉపదేశము వినటానికే కాదు, అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని హోదా పెంచుతుంది, మన హోదా పెంచుతుంది. చూడండి, డబ్బున్న వ్యక్తికి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయలకి వెళ్ళిపోతే అతన్ని ఏ లెక్కలు వేస్తారంటే, ఇప్పుడు లక్షల్లో ఉంటే లక్షాధికారి అంటారు, కోట్లకి చేరారనుకోండి కోటీశ్వరుడు అంటారు, బిలియనియరు. ఇలాగా ఆ హోదాను బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళకంటూ ఓ స్టేటస్ వాళ్ళకి సమాజంలో ఉంటుంది. కానీ మనకి ఇవేమి లేకపోయినా పర్వాలేదు, కానీ మన స్టేటస్ ఏ విధంగా ఉండాలంటే, మన యొక్క విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో మనము ఎంత అభివృద్ధి చెందుతున్నాము అనేది మనం ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక స్థితిని, ఆత్మీయ స్థితిని కొలుసుకుంటూ ఉండాలి. నేను ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాను, విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉండగలుగుతున్నాను, పరిశుద్ధతను ఎంత కాపాడుకోగలుగుతున్నాను, దేవుని కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను, దేవుని కొరకు నేను ఎలా ప్రయాసపడగలుగుతున్నాను, ఇవి మనము లెక్కించుకోవాలి. ఈ వారంలో దేవుని కొరకు నేను ఏం ప్రయాసపడ్డాను, ఈ నెలలో దేవుని కొరకు ఎలా ప్రయాసపడ్డాను, ఎలా జీవించాను, ఎన్ని వర్తమానాలు నా హృదయంలో ఉన్నాయి, ఈ వర్తమానాల ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అనేది మనలను మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇది ఆత్మీయ ఐశ్వర్యం. ఆత్మీయ ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటే ఈ ఆత్మీయ ఐశ్వర్యం పరలోకంలో డిపాజిట్ చేయబడుతుంది. దేవుడు నీ క్రియలన్నిటినీ కూడా మెచ్చుకోతగిన విధంగా ఆయన వీటన్నిటిని కూడా ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాయించి, తద్వారా ఈ భూమి మీద నువ్వు భౌతికంగా అనుభవించవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మనంగా సంపాదించుకున్న ఐశ్వర్యం దేవుని దృష్టిలో చిన్న జీరో. కానీ దేవుడు ఆశీర్వదించుట ద్వారా వచ్చేటువంటి ఆ అభివృద్ధి దేవుడు చూసి సంతోషించి నిన్ను మనశ్శాంతిగా బ్రతికేటట్లు చేస్తాడు. మనం ప్రయాసపడింది అన్నీ పెరుగుతాయి, కానీ మనశ్శాంతి ఉండదు. కానీ దేవుడే ఆశీర్వదిస్తే
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఆత్మీయంగా నువ్వు ఐశ్వర్యం పొందాలి. ఐశ్వర్యం అంటే ఏంటి? నువ్వు ఎన్ని వర్తమానాలు విని నీ హృదయంలో భద్రం చేసుకుంటావో నువ్వు అంత ఆస్తిపరుడువు, అంత ఐశ్వర్యవంతుడివి. ఒక్క వర్తమానం కూడా నీలో గుర్తు లేదనుకో, నువ్వు దరిద్రుడివి, దరిద్రురాలివి. ఏం గుర్తుండదు నీకు. పనికిమాలిన అనవసరమైన విషయాలు మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటా, వాక్యం మాత్రం గుర్తుండదు. చాలామంది అంటే ఫాస్ట్ గారిని అసలు గుర్తుంటలేదండి, నాకు అస్సలు వాక్యం గుర్తుంటలేదు. మరి ఏం గుర్తుంటుంది? అనవసరమైన విషయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటావు. అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో బలపడాలని ఎక్కువ ప్రార్థన చేయట్లేదని దాని అర్థం. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేయట్లేదు, సంఘానికి వచ్చి క్రమంగా ఉపవాస ప్రార్థన చేయట్లేదు, ఉపవాస ప్రార్థనలో బలపడట్లేదు, కుటుంబ ఆరాధనలో, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో నువ్వేమాత్రం కూడా శ్రద్ధ చూపట్లేదు. ఎంతసేపు తినడం, త్రాగడం, వ్యర్థమైన వాటి యందు సంతోషించడం, ఇదే నీకు అలవాటు అయిపోయింది. మరి నువ్వు ఆత్మీయంగా ఎలా అభివృద్ధి చెందుతావు? వర్తమానాలు నీకు ఎలా గుర్తుంటాయి? నీవు చెత్త చెదారం అంతా నీలో నింపేసుకుంటే వర్తమానానికి చోటెక్కడా? వర్తమానానికి చోటెక్కడా? మీ ఇంట్లో అన్నీ నిండిపోయినాయండి, ఇక కొత్తవి పెట్టడానికి ఎక్కడైనా స్పేస్ ఉంటుందా? ఉండదు. నువ్వు కొత్తవి పెట్టాలంటే ఏం చేయాలి? పాతది ఏదో తీసి పడేయాలి. పాతది తీస్తేనే కొత్తది పెట్టడానికి అవకాశం ఉంటుంది. పాత అన్నీ పెట్టేసి కొత్తది కొనేస్తే కొత్తది ఎక్కడ పెట్టాలి? అప్పుడు పాతదేమో తీయవాయే. పాతది తీయకపోతే కొత్తది ఎక్కడ ఉంటుంది? బయటే ఉంటుంది. ఎంతకాలమైనా బయటే ఉంటుంది. నువ్వు పాతది, లోపల ఉన్న పాతది తీస్తే అప్పుడు కొత్తది పెట్టడానికి, ఆ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు పాతదేం తీయవు. దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించండి. ఎక్కువ సమయం దేవునికి కేటాయించడానికి ఎవరైతే ఇష్టపడతారో మీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఐశ్వర్యం అంతకంతకు మీరు అభివృద్ధి చేసుకుంటారు. మీకు ఎన్ని వర్తమానాలు గుర్తున్నాయి? మీకు ఏదైనా ఒక మెసేజ్, ఈ మెసేజ్ ద్వారా నువ్వు పలానా వారం మెసేజ్ ద్వారా ఏమిన్నావని అడిగితే గనక నువ్వు సమాధానం ఏం చెప్తావు? ఏం గుర్తున్నాయి నీకు? ఇక్కడ విన్న వర్తమానం ఏం చేయాలి తెలుసా? ఇంటి దగ్గర రాని వారికి చెప్పాలి. మంచి అలవాటు. మనం వర్తమానం వినేసాం కదా, ఈ వర్తమానం వినేసాం ఎక్కడితో అయిపోయిందని అనుకోకూడదు. సంఘానికి కావలసిన వర్తమానం సంఘానికి దేవుడు దైవజనుడి ద్వారా మీకు సిద్ధపరిచి మాట్లాడిస్తారు. ఈ వర్తమానం నువ్వు ఒకవేళ వినేటప్పుడు శ్రద్ధగా వినకపోతే గనక మరునాడో రెండో రోజు ఏం చేయాలి తెలుసా? మరలా నీవు ఈ వర్తమానాన్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేసి వినాలి. నా సంఘంలో నా దైవజనుడు నాకు ఏ వర్తమానం సిద్ధపరిచారు? నీ మందుల సీటు నీకు దేవుడు రాసింది, నీవు దాన్ని పాటిస్తున్నావు లేదు ముందు చూసుకో. పొరిగింటి కూర పుల్లగా ఉంటుందంట. సంఘంలో వినే వర్తమానం చాలామందికి రుచించదు. ఎందుకంటే అది కొంచెం కష్టతరంగా ఉంటుంది. నీకు సంబంధించిన పత్యాన్ని దేవుడు నీకే చెప్తాడు. దేవుడు ఎవరిదో తెచ్చుకుని నువ్వు ఒకవేళ వాడేసావనుకో పోతావు. సంఘానికి ఏం కావాలో దైవజనునికి, ఆ కాపరికి, ఆ సంఘానికి కావలసిన వర్తమానాన్ని దేవుడు సిద్ధపరిచి పంపిస్తున్నాడు. ఇది రుచించదు చాలామందికి. ఏది రుచిస్తుంది? ఎవరో చక్కగా మంచిగా అందంగా చెప్పింది మాత్రం బాగా రుచిస్తూ ఉంటుంది. ఏ ప్రాంతానికి ఏ వర్తమానం ఇవ్వాలో, ఏ సంఘానికి ఏ వర్తమానం ఇవ్వాలో ఆ సేవకునికి దేవుడు బయలుపరిచి సిద్ధపరిచి మాట్లాడిస్తారు. అర్థమైందా? నీకు ఏది అలవాటు అయిపోతుందంటే అన్నీ వింటావు, కానీ నీ సంఘంలో చెప్పింది మాత్రం నువ్వు మరలా రెండోసారి వినడానికి ఇష్టపడవు. అసలు నీ రోగం తగ్గాలంటే నీ మందుల సీటు మీదే నువ్వు మందులు తెచ్చుకుని అయ్యే వాడాలి. ఎవరి మందుల సీటో తెచ్చుకుని వాడావు అనుకో, పొరపాటున మందుల సీటు నీకు ఇవ్వాల్సింది ఇంకొకరికి ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది నీకు ఇచ్చారనుకో, తేడాలు వచ్చేస్తాయి. అందుకే మందుల సీటు రాసిన తర్వాత ట్యాబ్లెట్ మరలా తీసుకుని రండి చెప్తానంటారు. అంటే తీసుకున్నా అయ్యో కాదో వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఆ నర్సులో డాక్టర్ గారు చెక్ చేసి నేను రాసిచ్చినే తెచ్చుకున్నారా లేదని మరలా ఒకసారి చెక్ చేసి ఇది ఇలాగ వాడాలి, ఇది ఇలాగ వాడాలని మరలా రెండోసారి రిపీట్ చేసి చెప్తారు. ఎందుకో తెలుసా? నీ రోగం తగ్గటానికి. మరి ఆత్మీయ రోగం తగ్గటానికి దేవునికి వర్తమానం ఇస్తున్నాడు. ఈ వర్తమానం ఏమో నువ్వు వినవు, కొన్ని రెండోసారి వింటావంటే వినవు. నా ప్రియమైన వాళ్ళారా, మీ ఆత్మీయ జీవితాలు బాగుపడాలంటే సంఘంలో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటల్ని జాగ్రత్తగా వినాలి. ఉపదేశములో ఐశ్వర్యవంతులు అవ్వాలి, జ్ఞానములో ఐశ్వర్యవంతులు అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ఉపదేశము, వర్తమానము, మెసేజ్ను వింటున్నప్పుడు ఈ మెసేజ్ ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నారు, నేనేం సరి చేసుకోవాలి, ఇంకా ఏమి నేర్చుకోవాలి, ఇంకా ఏమి యాడ్ చేయాలి, ఏది నా జీవితంలోంచి తొలగించాలి, ఏది నేను దేవుడు చెప్పింది క్రొత్త దాన్ని ఏది పాటించాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించాలి. లేకపోతే కనుక సమస్త ఉపదేశంలో నువ్వేమవుతావు? రోజు రోజుకి దిగజారిపోతావు. సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులు అవ్వాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి మనిషి కన్నా తర్వాత.
ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా జ్ఞానం రావాలి. జ్ఞానం లేక నశించిపోతున్నారంట. వారు జ్ఞానము లేకయే నశించిపోవచ్చున్నారని వాక్యం సెలవిస్తుంది. నీకు నిజంగా ఆత్మీయ జ్ఞానం ఉంటే, వాక్య జ్ఞానం ఉంటే నువ్వు ఎందుకు నశించిపోతావు? ఎందుకు చేయరాని పనులు చేస్తావు? ఎందుకు ఆత్మీయతలో నువ్వు బలంగా ఉండవు? ఎందుకు నీవు అన్ని విషయాల్లో ఆసక్తిగా ఉండలేకపోతున్నావు అని అంటే నీకు జ్ఞానం లేదు. లోక జ్ఞానం మాత్రం ఉంది. లోక జ్ఞానం చాలా ఉంది, కానీ వాక్య జ్ఞానం ఉందంటే ఏమీ లేదు, నిల్. అన్నిటిలో కూడా మనం ఐశ్వర్యం పొందాలి. నీలో రక్తం లేదనుకో, పర్సంటేజ్ చూసి, రక్త శాతం చూసి నీకు 4 పాయింట్లే ఉందన్నారు అనుకోండి, 4 పాయింట్లే ఉంది నీకంటే పర్వాలేదులే అని ఊరుకుంటే అది ఆ శాతం కాస్త ఎక్కడికి వచ్చేస్తుంది? 2% వస్తుంది, పోతాం. రక్తం పెరగాలంటే ఏం చేయాలి అనేది డాక్టర్ గారు నీకు సూచనలు, సలహాలు, నువ్వు కలిగి ఉండవలసిన శ్రద్ధ, ఆరోగ్యం విషయంలో కొన్ని సూచనలు, సలహాలు ఇస్తారు. అలా పాటించలేదనుకో పోతాం అంతే. ఆత్మీయ జీవితంలో కూడా నీ విశ్వాసం పెరగాలి, ప్రార్థనా జీవితం పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, నీతి పెరగాలి, దేవుని కొరకైన ఆసక్తి పెరగాలి, దేవుని కొరకు ప్రయాసపడుటలో ప్రతి విషయంలో కూడా నువ్వు ముందుండాలి. మరి మన ఆత్మీయ జీవితంలో ఎలా బలపడతాం? ఎప్పుడు బలపడతాం? ఇంకెంతకాలం? ఏదర్రా ఏది? ఉపదేశానికి నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు? వాక్య జ్ఞానం నీకు ఎంతవరకు అర్థమైంది? సమస్త విషయాల్లో మనం ఐశ్వర్యవంతులం అవ్వాలి. డబ్బు సంపాదించడం తెలిసింది, బంగారం సంపాదించడం తెలిసింది, ఆస్తులు సంపాదించడం తెలిసినాయి, కానీ ఆధ్యాత్మికంగా ఎదగడం నీకు తెలియట్లేదా? ఇది సంపాదించవా? ఆత్మీయ జీవితంలో జ్ఞానం సంపాదించవా? ఉపదేశాన్ని సంపాదించుకోవా? దేవుడు ఏం చెప్తున్నాడు నీకు అర్థం కావట్లేదా? మరి ఏం వినటానికి వస్తున్నావు? ఏం పాటించాలని వస్తున్నావు? ఆలోచన చేసుకోండి. ఏ కృపావరము నందును లోపము లేక, ఏ కృపావరము నందును లోపము లేక. కృపావరము అనేది దేవుడు మన ఆసక్తిని బట్టిస్తాడండి. కృప అనే వరం, దేవుడు కృప అనే వరం ఇచ్చాడు అనుకోండి, మనం కృప పొందామనుకో అన్నిట్లో ముందు కృపావరము నందును లోపము లేక. కృపావరం అంటే ఏంటి? దీనులకు దేవుడు కృపను గ్రహిస్తారు. అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను గ్రహించే దేవుడు. కృప అంటే ఏంటి? దీనులకు ఇచ్చే వరం. దీనులంటే ఎవరు? ప్రతి విషయంలో కూడా తమను తాము తగ్గించుకొని దేవుడు చెప్పినట్టుగా, దైవజనులు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా అన్ని విషయాల్లో కూడా వారి జీవితాన్ని క్రమశిక్షణలో నడవాలని సమర్పించుకున్న వారి జీవితం. ఎవరైతే ఈ దీనులుగా ఉంటారో దీనులకు దేవుడు ఏం చేస్తారంటే కృప అనుగ్రహిస్తారు. కృప అంటే ఎవ్వరూ చెయ్యలేని కార్యాలను దేవుడు నీ చేత చేయించాలి అనుకుని నీకు కృప అనే వరాన్ని ఇచ్చారు. కృప అంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చేది, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది, సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చేది. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏదైతే పొందటానికి నీకు యోగ్యత, అర్హత లేదో, నాకు సామర్థ్యం లేదని అనుకుంటావో వీటన్నిటిలో కూడా దేవుడు నీకు నిజంగా కృప అనే వరాన్ని ఇస్తే గనక అన్నిట్లో సక్సెస్ అవుతావు. అందుకే దేవుని అడగాలి మనం, ప్రభువా మీ కృప నాకు కావాలి. కృప కావాలంటే ఏం చేయాలి? దీనత్వం మనం అలవాటు చేసుకోవాలి, తగ్గింపును అలవాటు చేసుకోవాలి, దేవుడు చెప్పే ప్రతిదీ చేయటానికి మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలాగ అలవాటు చేసుకుని దేవుని దగ్గర మనం విరిగి నలిగిన హృదయంతో, కన్నీటి అనుభవంతో, ప్రభువా నేను ఏపాటి వాడిని, ఏపాటి దాన్ని అనుకోవాలి. అంతేగాని గర్వంతో పొంగిపోయి నాకేంట్లే అన్నట్టుగా నీకున్న వాటిని బట్టి నువ్వు మిడిసిపెడితే గనక నీవు కృప అనే వరాన్ని పోగొట్టుకుంటావు. కృప అనే వరం నిన్ను ఏం చేస్తుంది అంటే అన్నిట్లో కూడా సక్సెస్ అయ్యేటట్లు చేస్తుంది. కృప అనే వరం నిన్ను అన్నిట్లో కూడా పైగా ఉండేటట్లు తీసుకొస్తుంది. దావీదుకి నేను కృప చూపించాను. అది ఎలాంటి కృప అంటే శాశ్వత కృప. దావీదు ఎవరు? ఒకానొకప్పుడు గొర్రెలను కాసుకునే గొర్రెల కాపరి. అతన్ని దేవుడు చూసినప్పుడు అతనిలో దీనత్వం, తగ్గింపు, దేవుని గణపరచడం, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం కనిపించదు కనుక దేవుడు అతన్ని తీసుకుని వచ్చి గొర్రెల దగ్గర నుంచి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. అది కృప అంటే. కృప అంటే దేవునికి నచ్చే విధంగా, దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే దేవుడు కృప అనే వరం ఇస్తాడు. కృప అనే వరం ఎప్పుడైతే మనం పొందుకున్నామో, కృప ఒక వరం అన్నమాట. కృప అనేది ఒక వరం. నోవాహుకి అప్పటికి వాడ కట్టేంత జ్ఞానం లేదు, కానీ దేవుడు వాడను తన చేత కట్టించడానికి కృపనిచ్చారు. ఆ కృప అతన్ని వాడ నిర్మించేటట్లు జ్ఞానము అనుగ్రహించబడింది. అదే మొట్టమొదటి వాడ. ఎప్పుడైనా ఎవరైనా చేసిన దాన్ని నమూనాగా తీసుకుని చెయ్యాలంటే ఈజీ, కానీ అదే ఫస్ట్ టైము చెయ్యాలి అని అంటే ఎంతోమంది బల్బును కనిపెట్టారు, విమానం కనిపెట్టారు, ట్రైన్ కనిపెట్టారు. ఏమండి ఇవన్నీ ఎలా కనిపెట్టారు? దేవుడు వారికి కృప అనే వరం ఇస్తే
ఇవన్నీ కనిపెట్టింది ఎవరనుకుంటున్నారు? క్రిస్టియన్స్. మనం వాడే ప్రతి వస్తువు క్రిస్టియన్ కనిపెట్టిందే. క్రిస్టియన్ కనిపెట్టడానికి గల కారణం ఏంటి? నిజమైన దేవుడు ఎవరో వారు తెలుసుకుని ఆయన దగ్గర తగ్గించుకుని దేవునికి భయపడి బ్రతికారు కనుక ఎవరు చేయలేని గొప్ప కార్యాలు చేయడానికి వారికి సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ జ్ఞానములు అభివృద్ధి పొందడానికి కృప అవసరం. వాళ్ళు ఉపదేశాలు విన్నారు, వాక్యానుసారంగా జీవించారు కనుక వారికి కృప అనుగ్రహించబడింది. ఈ కృప అనే వరము నీలో ఏ లోపము లేకుండా నిన్ను ప్రత్యేకపరుస్తుంది. నీలో కృప అనే వరం ఉంటే గనక కృప ద్వారా దేవుడు నిన్ను అన్ని విషయాలలో కూడా సరిచేస్తూ కృప పొందిన వారికి ప్రత్యేకించబడిన జీవితాన్ని దేవుడిస్తాడండి. మరియా పురుషుని ప్రమేయం లేకుండా గర్భం దాల్చింది అంటే దేవుడు ఆమెకు కృపనిచ్చారు. చూడండి, చాలా మంది సంతానం కొరకు ఎన్నో తిప్పలు పడుతున్నారు, అయినా సంతానం కలగట్లేదు. పురుషుని ప్రమేయం లేకుండా మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గర్భం దాల్చేటట్లు చేశారు. నిజంగా దేవుని మీద ఆధారపడితే ఎలాంటి వ్యక్తికైనా అసాధ్యమైన కార్యాలని దేవుడు వారి జీవితంలో సాధ్యం చేస్తారు. కృప పొందాలి. కృప పొందడానికి ఇష్టపడరు. పనికిమాలిన అనవసరమైన విషయాలన్నిటికీ ప్రయాసపడతారు, అన్నిటికీ ప్రాధాన్యతనిస్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి, దేవా మీ కృప నాకు కావాలి, మీ సామర్థ్యం నాకు కావాలి, మీ ఆశీర్వాదం నాకు కావాలని దేవుని అడగడానికి మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు. జాగ్రత్త. కృపావరమునందు కూడా ఏ లోపము లేకుండా కొరింథీ సంఘం చాలా చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ భక్తి చేయాలి. ఈ భక్తి ఎందుకు చేయాలి? ఏదో ఊరకే అందరూ ఏదో భక్తి చేస్తున్నారు, మనం కూడా ఏదో భక్తి చేయాలని అన్నట్టుగా వస్తున్నావు నువ్వు? లేక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నావా? ఎప్పుడా ప్రభు మీరు ఎప్పుడు వస్తారా అన్నట్టుగా సిద్ధపాటుతో ఎవరు చూస్తారంటే, ఎదురు చూడటం అంటే ఎవరు చూస్తారు? ఎదురు చూడటం ప్రేమ ఉన్న వాళ్ళు చూస్తారు, ఎదురు చూస్తారు. ఎవరైనా మీ బంధువు ఎవరైనా, లేకపోతే మీ రక్త సంబంధం ఎవరైనా దూర ప్రాంతం నుంచి వస్తున్నానంటే వారు వచ్చే వారికి ఎదురు చూస్తారు. ఎందుకంటే వారి మీద ప్రేమ ఉన్నది కనుక. వస్తే వచ్చారులే అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటే కనుక అది ఎదురు చూడటం కాదు. ఎదురు చూసే వ్యక్తి యొక్క ఆసక్తి వేరుగా ఉంటుంది. ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చారని వచ్చే వరకు ఫోన్లు చేస్తూనే ఉంటారు ప్రస్తుత కాలంలో. ఎదురు చూడటం అంటే ప్రభా ఎప్పుడు వస్తావు అన్నట్టుగా నువ్వు నిజంగా ఎప్పుడు అనగలుగుతావంటే నీకు సిద్ధపాటు ఉంటే అనగలుగుతావు. నువ్వు సిద్ధపాటు లేదనుకో అప్పుడే రావద్దు, నా కోరికలు, నా ఆశలు, నా సరదాలు, నా ఇష్టాలు, నా అపవిత్రత ఇంకా నేను తీర్చుకోవాల్సి ఉంది, నువ్వు అప్పుడే రావద్దు అన్నట్టుగా ఒకవేళ ప్రభు వస్తుంటే నీవు రావద్దు అన్నట్టుగానే ఉంటుంది నీ ప్రవర్తన. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? భయంతో వణుకుతో బ్రతుకుతారు. ఆయన ఏ సమయంలో వస్తారో, నేను నిద్రపోతుండగా ఒకవేళ దేవుని రాకడ వస్తే అమ్మో నేను విడిచిపెట్టబడి నరకానికి వెళ్ళిపోతానేమో, అందుకే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నేను భయంతో వణుకుతో బ్రతకాలి. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కనుక ఈ రోజే ఈ క్షణమే నేను నమ్మకంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని ఎవరైతే తమ్మును తాము దేవునికి అప్పగించుకుని భయంతో బ్రతుకుతారో వారు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేవారిగా ఉండగలుగుతారు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు. దేవుడు రావటం ఎలాగో వస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు రావటం నువ్వు సిద్ధపడకపోయినా ఆయన వస్తారు. కానీ నిరపరాధ జీవితాన్ని కలిగి ఉన్నావా లేదా? అపరాధ జీవితాన్ని కలిగి ఉన్నావా? నిరపరాధులుగా జీవించగలుగుతున్నారా? అపరాధం లేని జీవితం జీవిస్తే నువ్వు స్థిరంగా ఉంటావు, పరలోకంలో స్థిరంగా ఉంటావు, భూమి మీద కూడా స్థిరంగా ఉంటావు. నేను ఏ అపరాధం చేయకూడదు, ఏ తప్పు చేయకూడదనే ఆ స్థిరత్వం నీకుంటే నీవు తప్పకుండా అదే అనుభవంలో నువ్వు స్థిరంగా ఉండి ప్రభు యొక్క రాకడలు ఎత్తబడతావు. లేదంటే గనక అపరాధం కలిగిన జీవితాన్ని జీవిస్తే ఒక రోజున నువ్వు తప్పకుండా మోసపోయి నరకానికి వెళ్ళిపోతావు. అందుకే కొరింథీ సంఘాన్ని చూసి దైవజనుడు ఎంతో మెచ్చుకుంటూ అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. అంతం వరకు స్థిరంగా ఉండాలి. మనం కొద్ది రోజులుండి ఏదో ఉద్రేకంతో భక్తి చేసేసి 4 వారాలు ఆసక్తి చూపించేసి మరలా బలహీనమైపోయి ఇది కాదు. స్థిరంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితాలు స్థిరపరచబడాలి. ఒక వ్యక్తికి కృపను గ్రహించబడితే వారు స్థిరులై నిరపరాధులై దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారు. దేవుని మాటలు వినటానికి మనకు అనుగ్రహించబడింది, దేవుని కృప పొందటానికి అనుగ్రహించబడింది. అనుగ్రహం
దేవుని కృపను పొందటానికి, అనుగ్రహం పొందితే మనము స్థిరులు, నిరపరాధులై దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మంచి సాక్ష్యాన్ని కలిగి దేవుని ఎదుట మనము ఎల్లప్పుడూ కూడా ధైర్యం గలవారమై ఉంటాము. మరి ఆ కృప అనుగ్రహించబడాలంటే మనలో దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, ఆసక్తి ఉండాలి. మరి ఇవేమి లేకుండా నీకు కృప ఎలాగ అనుగ్రహించబడుతుంది? కృప లేకపోతే గనక నీవు దేవుని ప్రత్యక్షత కొరకు ఎలా ఎదురు చూడగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయి. 2 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి ఆలోచన చేస్తే బహుశ్రమల వలన వారు పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారంట. బహుశ్రమల వలన, 1 కాదు 2 కాదు, బహుశ్రమల వలన, ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో శ్రమలు వచ్చేసినాయి. ఎన్ని శ్రమలు వచ్చినా సరే మాసిదోనియా సంఘం అట బహుగా సంతోషిస్తున్నారంట అండి. దేవా, మాకు ఇచ్చిన ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం, ఇలాంటి ఇబ్బందులు మమ్మల్ని ఏవి కదల్చలేవు, ఎందుకంటే మీ కృప మాకు ఇచ్చారు, అంతే చాలు. స్తోత్రం. ఎవరైనా దేవుని కృప అనుగ్రహించబడిన వారిగా ఉంటే గనక మన జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమల వలన మనం కదిలింపబడము, ఆ శ్రమల వలన మనం కృంగిపోము, ఆ శ్రమల వలన మనం నిరాశపడము, ఆ శ్రమల వలన మనం నాశనమైపోతున్నామనే భయం మనలో ఉండదు. కారణం ఏంటంటే దేవుని కృప మనకుంటే గనక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నీ పక్షంగా అత్యధికమైన విజయం దయచేస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వారు 5వ వచనం చదువుదాం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మాసిదోనియా సంఘం అటండి మొట్టమొదట దేవునికి అప్పగించుకున్నారంట, తర్వాత దైవజనులకి అప్పగించుకున్నారు. ఎంతగా అప్పగించుకున్నారంటే వాళ్ళకి ఏది చెప్పినా అలాగే పాస్టర్ గారండి, ఇదిగో ఇక్కడ కొంచెం పరిసరి చేయాలి, అలాగే పాస్టర్ గారు. బైబిల్ సొసైటీకి ఇలా చేయాలి, అలాగే పాస్టర్ గారండి. మనకి సభలకి ఖర్చు అవుతుంది, మీ వంతు మీరు హృదయపూర్వకంగా మీరు ఏదో చేయండి, అలాగే పాస్టర్ గారండి. ప్రతి విషయంలో ప్రతిరోజు కొంత సమయం మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి, అలాగే పాస్టర్ గారండి. మాసిదోనియా సంఘంలో ఎదురు చెప్పడం వారికి చేత కదంట, అప్పగించుకోవటమే వారికి తెలుసు. పాస్టర్ గారి మీద సనగడం వారికి తెలియదు. మీరు సమయానికి వచ్చేయాలి, 9 గంటలకల్లా ప్రతి ఒక్కరు మందిరంలో ఉండాలి, అలాగే పాస్టర్ గారిని. పాస్టర్కి ఏం తెలుసు? మనకు బండ్లు ఉండవా? ఆయన అన్న టైంకి వెళ్ళిపోవాలా? వెళ్ళకపోతే ఏం చేస్తాడు? నేను 10 గంటలకు వస్తాను, 10:30కు వస్తాను, అవసరమైతే 11 గంటలకు వస్తాను, అడిగితే అప్పుడు చెబుతా. ఊర్లో చర్చలు లేవా ఇక అన్నట్టు ఉంటుంది అనమాట. పిల్లరా, అప్పగించుకోవటం అంటే ఏంటో తెలుసా అండి? చెప్పింది చెప్పినట్టుగా చేయటం అని అర్థం. దేవునికి అలాగే అప్పగించుకున్నారట, దైవజనులకు కూడా అలాగే అప్పగించుకున్నారంట అండి. మాసిదోనియా సంఘం చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా అలా చేయటం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఎదురు చెప్పడం వారికి చేత కాదు, సనగటం వాళ్ళకి చేత కాదు. శ్రమ వచ్చిన శ్రమను శ్రమగా చూడరట, సంతోషంగా అంగీకరిస్తారట. ఇది కదా మనం నేర్చుకోవాల్సింది ఆత్మీయ జీవితంలో. వాక్యంలో ఉన్నది కదా నేను చెప్పేది. ఆ వాక్యం కూడా చూడటానికి కళ్ళేవా నీకు? మనసాక్షి లేదా? అనుసరించాలనే బుద్ధి జ్ఞానం లేదా? ఎందుకండి మనం దేవుని సన్నిధికి వచ్చేది? వినేసిపోవడానికా లేక అనుసరించడానికా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువు. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా మనకు దేవుని మహిమను బట్టి ఆయన గుణాతిశయములను బట్టి ఆయన మనల్ని పిలిచారు. ఆయనకి ఎటువంటి మహిమ ఉందో, ఆయన గుణాతిశయము ఎటువంటిదో, ఆయన గుణాలు ఎటువంటివో వాటిని బట్టి ఆయన మనల్ని పిలిచారు. నేను మహిమగల దేవుణ్ణి, నా గుణాలన్నీ కూడా శ్రేష్టమైనవి, మీరు నాలా బ్రతకాలంటే నా దగ్గరకు రండి అని ఆయన పిలిచారు మనల్ని. నువ్వు ఎలాగున్నా పర్వాలేదు అని పిలవలేదు మనల్ని. ఆయన మనల్ని ఎందుకు పిలిచారు? పరిశుద్ధులగుటకే ఆయన మనలను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలవలేదు. నీ ఇష్టానుసారంగా ఉండమని దేవుడు నిన్ను పిలవలేదు. నాకు ఇష్టమైనట్టుగా బ్రతకాలనుకుంటే రా, లేకపోతే వద్దు అని దేవుడు మనల్ని పిలిచారు.
ఆయన పిలిచిన పిలుపు వేరు. ఆయన ఎందుకు పిలిచారంటే, లోకములో అందరి వలెను ఉండడానికి కాదు పిలువబడింది, అందరిలో నుండి, లోకములో నుండి నేను మిమ్మల్ని వేరు చేసి ప్రత్యేకపరిచి నా ప్రియమైనటువంటి పిల్లలుగా, భక్తులుగా నన్ను పోలి జీవించటానికి మాత్రమే మిమ్మల్ని నేను పిలుస్తున్నానని పిలిచారు ఆయన. మరి ఆయన గుణాలు మనకు ప్రచురించబడుతున్నాయి, ప్రకటించబడుతున్నాయి, తెలియచేయబడుతున్నాయి. మరి ఎంతమంది ఆ గుణాలని కలిగి ఉన్నారు? ఆయన మహిమగల దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని నింపి ఆయన గుణాలని అనుసరించేవారుగా మనం చేయాలని ఆయన పిలిచి మనతో మాట్లాడి మనకి బోధించి నేర్పిస్తున్నప్పటికీ కూడా నేను అలా ఉండను అన్నట్టుగా నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు ఎంత మూర్ఖత్వంలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయండి. అనుభవ జ్ఞానం మనకు రావాలి. అనుభవ జ్ఞానం ఒక్కొక్కటి అనుభవంలోనికి తెచ్చుకుని ఈ అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని మనము కలిగి దేవుని బిడ్డ అంటే ఇలా ఉండాలి కదా, నేను ఇలాగే ఉండాలి అనే ఒక అనుభవపూర్వకమైన జ్ఞానం రావాలి. నీకు ఒక అనుభవం రావాలి. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి, క్రీస్తుని అనుసరించే వ్యక్తి అంటే ఎలా ఉండాలి, నీకు అనుభవం రావాలి. చూసిన వారిని వారు ఎలా జీవిస్తున్నారో వారిని గమనించి మనం అలా బ్రతకాలి. అనవసరమైన కోపం మాత్రం మోపడు ఉంది చాలామందికి. సీటికి మాటికి మాత్రం కోపగించాలంటే అబ్బో, పనికి మాలిన కోపం బోల్డ్ అంత ఉంటుందండి. మరి ఓర్పు సహనం ఏది నీలో? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు? దేవుని దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు? తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మీకు కృపా సమాధానం విస్తరించాలంటే అనుభవ జ్ఞానం కావాలి. ఎలాంటి అనుభవ జ్ఞానం కావాలి? భక్తి ఎలా చేయాలో, జీవము అనగా పరలోకానికి సంబంధించిన సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలో, దైవశక్తిని ఎలా కలిగి ఉండాలో. దైవశక్తి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత గొప్ప శక్తి వస్తుంది నీకు. దైవశక్తిని ఎప్పుడు అనుభవిస్తావు? నువ్వు ఎంత భారభరితమైన హృదయంతో ఉంటే అంత దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఇవేమీ లేకుండా నీకు అనుభవం ఎలా వస్తుంది? ఇంతకాలం మీరు దేవుని సన్నిధికి వచ్చిన మీ అనుభవాలు చెప్పండి. మీరు ఏమి నేర్చుకున్నారో నీ అనుభవ సాక్ష్యం నువ్వు ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేసావా? నీ అనుభవ జీవితం నీ ఇంటి వారికి ఎప్పుడైనా చెప్పావా? నీ ఇరుగు పొరుగు వారికి ఎప్పుడైనా నీ అనుభవ సాక్ష్యం చెప్పావా? నేను దేవుని సన్నిధికి రాకముందు ఇలాగ ఉండేవాడిని, ఇలాగ ఉండేదాన్ని, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇలా నేర్చుకుని ఇలా జీవిస్తున్నాను అని ఎవరికైనా నువ్వు అనుభవ సాక్ష్యం చెప్పావా? తలపోటు గురించి, జ్వరం గురించి, ఆటో ఎక్కాను, దిగాను, వచ్చాను, పోయాను, ఇలాంటి సాక్ష్యాలు, తెంగర సాక్ష్యాలు చాలామంది ఏవేవో సాక్ష్యాలు చెప్తారు. ఏం తెంగర సాక్ష్యాలు ఇవి? చిన్నపిల్లల సాక్ష్యాలు ఇవి. అందుకే ఇలాంటి సాక్ష్యాలు నేను చెప్పించను. తలపోటు వచ్చిందండి, తగ్గిందండి. అవునా? మరి నీకు ఒక్కరికే తగ్గింది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాను. దేవుని సన్నిధికి రాకముందు నాకు కోపం ఉండేది, ఇప్పుడు కోపం తగ్గిపోయింది. దేవుని సన్నిధికి రాకముందు నేను ఎన్నో విషయాల్లో దేవునికి బాధ కలిగించాను, కానీ ఇప్పుడు నేను నమ్మకంగా జీవిస్తున్నాను. ఇది వరకంటే ప్రార్థన అంటే తెలిసింది కదా, ఇప్పుడు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యానుసారంగా జీవిస్తున్నాను. మా అత్త కోడల మధ్య ఎంతో సమాధానం వచ్చింది, భార్యాభర్తల మధ్య సమాధానం కలిగి ఉన్నాము. ఇది వరకు మా ఇంట్లో మనశ్శాంతి ఉండేది కాదు, ఇప్పుడు మనశ్శాంతిని కలిగి ఉన్నాము. ఇది కదా సాక్ష్యాలు. కానీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఎలాంటి సాక్ష్యాలు చెప్తారండి? ఇక్కడంటే ఇక్కడ కదలండి, చాలామంది సాక్ష్యాలు. మా అత్తగారండి నన్ను ఇలాగ అంది, నేను ఇలాగ అన్నాను. సంఘంలో చెప్తారు ఇలాంటి సాక్ష్యాలు. పనికి మంద నీ గొడవలన్నీ చర్చిలో చెప్తారా? మా తోడుకోళ్ళు ఇలాగ అంది, నేను ఇలాగ అన్నాను. మరి చర్చిలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి వెళ్ళి మీ తోడుకోళ్ళు ఇలాగ అంది, మీ కోళ్ళు ఇలాగ అందని వాళ్ళ ఇంటి దగ్గర చెప్పారనుకోండి, చర్చిలోకి వెళ్ళి మా గురించి అన్నీ చెప్తామని ఎన్ని గొడవలు అవుతాయి. సాక్ష్యాలు అంటే అవి కాదు. నీ అనుభవ జ్ఞానం ఎలా ఉండాలంటే దేవుని దగ్గర నువ్వు నేర్చుకుంటున్న విషయాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా నీవు రోజు రోజుకి పరిణతి చెంది చక్కగా అనుభవ జ్ఞానం రావాలి నీకు. దైవజనులు చెప్పుచున్న విషయాలు ఒక్కసారి చెప్తే చాలు, మరలా రెండోసారి చెప్పించుకునేటట్టు ఉండకూడదు. అది అనుభవ జ్ఞానం అంటే. ఏది అనుభవం ఏంది? ఏ కార్యక్రమం జరిగినా, ఏ పని చేసినా నీ భక్తిలోనూ నీకు అనుభవం రావాలి. ఒక సంవత్సరం కంటే మరో సంవత్సరం నీకు అనుభవం పెరగాలి, భక్తిలో అనుభవం పెరగాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎంతసేపు వాక్యం ధ్యానం చేయాలి, ఆరాధనకు ఎప్పుడు రావాలి, వచ్చిన తర్వాత వాక్యం ఎలా వినాలి, విన్న తర్వాత ఎలా పాటించాలి, ఇవన్నీ అనుభవం కదా. మరి ఏది నీ అనుభవం? ఏది నీకు అనుభవం వచ్చిందా? అన్నింటిలో అనుభవం వస్తుంది, కానీ ఆత్మీయ జీవితంలో అనుభవం రావట్లేదు చాలామంది. ఆత్మీయ జీవితంలో అనుభవ జ్ఞానం లేకపోతే నీవు నశించిపోవడానికి దగ్గరలో ఉన్నావు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన
లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి, దేవుడు మనకి కొన్ని వాగ్దానాలను ఇచ్చారు. వాక్యంలో నుండి కొన్ని వాగ్దానాలను ఇచ్చారు. వాగ్దానం అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి? షరతులు కూడా ఉంటాయి. వాగ్దానానికి ఏముంటాయి? షరతులు ఉంటాయి. షరతులతో కూడిన వాగ్దానాల్ని దేవుడు మనకి ఇచ్చారు. చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానాలన్నీ కూడా మనకి ఏం గుర్తు చేస్తున్నాయంటే, దేవుడు నీకు ఏదైనా ఒక వాగ్దానము నెరవేర్చాలంటే ఆ షరతుని నువ్వు పాటించాలి. చూడండి, షరతులు ఎవరైతే పాటించారో, అంటే కండిషన్కి ఎవరైతే కట్టుబడి జీవించారో, అప్పుడు ప్రామిస్ అనేది నీ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. మనము వాగ్దానాల్ని పొందుకోవాలంటే, దేవుడు ఇలా చేస్తాను అన్నదాన్ని మనము పొందుకోవాలి అని అంటే, నీకు చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని నీవు కంట్రోల్ చేసుకోవాలి. చెయ్యమన్న దాన్ని చెయ్యాలి, వద్దన్న దాన్ని మానాలి. ఈ వాగ్దానాలన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయంట? నీవు లోకములో ఏ విధమైన భ్రష్టత్వానికి దిగజారిపోకుండా ఈ వాగ్దానాలు నిన్ను తప్పిస్తున్నాయి. అనగా వాగ్దానం అనేది నీకు కండిషన్తో కూడింది కనుక, షరతులతో కూడింది కనుక, షరతులతో కూడిన వాగ్దానము దేవుడు మనకి ఇచ్చినప్పుడు షరతులను పాటిస్తూ ఉంటే వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. వాగ్దానం ఎప్పుడైతే నీ జీవితంలో నెరవేర్చబడిందో నీవు అభివృద్ధి పొందుతూ ఉంటావు, ఆశీర్వాదాలు పొందుతూ ఉంటావు, శపించబడటానికి అవకాశం ఉండదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే వాగ్దానం ఒకటే చూస్తారు. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడో, ఈ వాగ్దానం ఇచ్చాడో, అయితే ఏంటి? వాగ్దానానికి ముందు వెనుక షరతులు ఏమున్నాయి, కండిషన్స్ ఏమున్నాయి, అవి పాటిస్తున్నావంటే అవి పాటించనగా నాకు వాగ్దానమే కావాలి. దేవుడు చేస్తానన్నాడు, చేస్తావా చేయవా, చేస్తావా చేయవా అని వాగ్దానం పట్టుకుని వేలాడుతూ ఉంటారు. దేవుడు అంటాడు, నేను చెప్పింది చేస్తే నీకు చేస్తాను, నేను చెప్పింది నువ్వు పాటిస్తేనే నీ వాగ్దానం నెరవేరుస్తాను అంటాడు దేవుడు. నేను అలా చేయను, నాకు వాగ్దానం నెరవేర్చేయి, చేస్తానన్నావుగా చేసేయి అంటే దేవుడు అంటాడు, నేను చెప్పింది చేయకపోతే నేను చేస్తానన్నది చేయనుగాక చెయ్యును అని ఖచ్చితంగా కరాఖండిగా దేవుడు చెప్పేస్తాడు. కానీ వీళ్ళు ఏమంటారంటే, సంవత్సరం ఆఖరిని ఏమంటారంటే, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఒక్క వాగ్దానమే కాదు, మనకి ఎన్నో వాగ్దానాలు, వందల వేల వాగ్దానాలు దేవుడు మనకు చేశారు. ఎందుకంటే అవి నీవు అనుభవించాలని, నేను అభివృద్ధి పరచాలని, నేను ఆశీర్వదించాలని, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు వాగ్దానాలు ఇచ్చారు. అయితే వాగ్దానాలు ఒక్కటే నెరవేర్చేయమని నువ్వు ఒకవేళ మండు పట్టు పెట్టి అలాగే వేలాడుతున్నావు అనుకో, ఏది జరగదు. షరతులతో కూడిన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు షరతులు పాటించు, వాగ్దానం పొందు. ఈ వాగ్దానం నిన్ను భ్రష్టత్వానికి వెళ్లకుండా, దిగజారిపోకుండా కాపాడుతుంది. దేవుడు నీకు మేలులు చేస్తా ఉన్నారనుకో, నువ్వు చక్కగా అన్ని అనుభవిస్తూ దేవుని అందు సంతోషిస్తావు, నువ్వెంతో హ్యాపీగా దేవుని మహిమపరుస్తూ సాగిపోతావు. కానీ దేవుడు చెప్పింది ఏం చేయవు, నీకు అన్ని మేలులు జరిగిపోవాలి. ఇక్కడ కాదని అక్కడికి, అక్కడ కాదని ఇక్కడికి. చాలా మంది చూడండి, ఎక్కడికో వెళ్తే ఏదో జరిగిపోతుందంటే బ్యాగులు తగిలించుకుని వెళ్ళిపోతున్నారు ఈ మధ్య. ఇక్కడికేం ఉపవాస గుడికి రావు, ఎక్కడికో పరుగులు పెడతావు. జాగ్రత్త, ఊరకన వచ్చేస్తాయి ఆశీర్వాదాలు నీకు. ఎక్కడికో వెళ్ళిపోతే వచ్చేస్తాయా? వాక్య ప్రకారం నువ్వు జీవించకుండా ఏ ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వడు. ఒక దీవెన నువ్వు పొందాలంటే వాక్యానుసారంగా జీవించాలి, సంఘ క్రమానికి కట్టుబడి జీవించాలి. ఇక్కడేమో క్రమం పాటించు, మరి ఎక్కడికో మాత్రం చాలామంది మేకల మందలాగో ఎగబడతా ఉంటారు. ఏముండదు, అంత వట్టిదే నీ భ్రమ. నువ్వు దేవునికి వాక్యానికి లోబడకుండా నీకేమీ జరగదు. నువ్వు ఎన్ని చోట్లకి వెళ్ళు, ఎంత దూరం వెళ్ళు, ఏమీ ఉండదు. ఇక్కడ లేనిది ఎక్కడ ఉండదు. నీకు ఏదైనా ఉంటే ఇక్కడే దేవుడు ఇస్తాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు లోబడితే, పాటిస్తే నువ్వు ఇక్కడే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇక్కడ ఎంతోమంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. కాకపోతే మనం ఏంటి, ఇక్కడ ఇది ఇలా జరుగుతుందని అనౌన్స్మెంట్ చేయట్లేదు, అంతే తేడా. 2 రోజుల్లో చనిపోతాం అన్న వాళ్ళు కూడా బ్రతికారు ఇక్కడ, తెలుసా మీకు? దరిద్రులు కూడా ధనవంతులయ్యారు, సంతానం లేని వారు సంతానం పొందుకున్నారు. అన్నీ జరుగుతాయి ఇక్కడ. కానీ నీకేంటంటే పాటించే మనసు నీకు లేదు కనుక దేవుడు నీకేం చేయట్లేదు. ఊరకనే తేలిగ్గా పొందేసుకోవాలని తైతక్కలాడితే మాత్రం ఏది పొందలేదు. దేవుని అనుగ్రహం ఏంటో తెలుసా? నీవు దేవ స్వభావమునందు పాలివారు అవ్వాలని దేవుడు నీకు అనుగ్రహము అనుగ్రహిస్తున్నారు. దేవ స్వభావమందు, దేవ స్వభావం అంటే ఏంటి? దేవుని స్వభావం. దేవుని స్వభావం నీకు వచ్చేయాలని దేవుడు నీకు అనేక విషయాలు బోధించి ఆయన స్వరూపంలోనికి నిన్ను తీసుకురావాలని, ఆయన స్వభావం నీకు రావాలని, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలని దేవుడు ఎంత బోధించినా చాలామంది అలాగే ఉండిపోతున్నారు. మరి దేవ స్వభావంలో మనం ఎలా పాలివారం అవుతాం? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవ స్వభావం చాలా గొప్పది. అనుగ్రహించాను. ఆ హేతువు చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, చూడండి, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చూడండి, ఇక్కడ లింక్ సిస్టమ్ ఎంత చక్కగా ఉందో చూడండి. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త అంటే భక్తిలో మనం ఎలా ఉండాలి? పూర్ణ జాగ్రత్త గలవారమై
ఉండాలి. పూర్ణ జాగ్రత్త. జాగ్రత్త వేరు, పూర్ణ జాగ్రత్త వేరు. పూర్ణ జాగ్రత్త అంటే అన్ని విషయాలలో కూడా నీకు జాగ్రత్త ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునే వరకు నువ్వు మాట్లాడే మాటల్లో కానీ, చూసే చూపుల్లో కానీ, చేసే పనుల్లో కానీ, నీ ప్రార్థనా జీవితంలో కానీ, వాక్య ధ్యానంలో కానీ, సంఘ క్రమంలో కానీ, ప్రతి విషయంలో కూడా పూర్ణ జాగ్రత్త. దేవుని కొరకు పరిచర్య చేయట్లో కానీ, దేవునికి ఇచ్చుటలో కానీ, ప్రతి విషయంలో కూడా నీకేముండాలి? పూర్ణ జాగ్రత్త ఉండాలి. పూర్ణ జాగ్రత్త. ఈ పూర్ణ జాగ్రత్త బట్టి పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. మీ విశ్వాసమునందు ఏముండాలంట? సద్గుణము ఉండాలి, మంచి గుణం ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసానికి తగిన మంచి గుణాలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఒక్కటే కాదు, నమ్ముతున్నాం దేవుణ్ణి, మంచిదే. దేవుని నమ్మిన మనము దేవుడు చెప్పింది మనము నమ్మాలి. దేవుడు చెప్పింది చేస్తే నేను దీవించబడతానని నమ్మాలి. ఈ విశ్వాసమునందు మనకి ఏం అలవాటు అవ్వాలంటే సద్గుణము అలవాటు అవ్వాలి, అంటే మంచి గుణాలు అలవాటు అవ్వాలి. ఈ సద్గుణమునందు జ్ఞానం కలగాలి. నేను ఈ సద్గుణం చేస్తున్నానంటే దేవుడు నన్ను ఊరకనే ఎంత మాత్రము వదిలిపెట్టాడు. ఈ సద్గుణం ద్వారా తప్పకుండా నాకు ఆశీర్వాదం ఉంది అని సద్గుణమునందు జ్ఞానం కలగాలి. నువ్వు ఏ మంచి పని చేసినా సరే ఆ మంచి పనికి దేవునికి ప్రతిఫలం ఇవ్వబోతున్నారని నువ్వు నమ్మాలి. ఆ జ్ఞానం నీకు ఉండాలి. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. జ్ఞానమునందు కూడా ఏముండాలంట? ఆశా నిగ్రహం. నేను జ్ఞానం ఉంటున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి వచ్చి పడిపోవాలనుకోకూడదు. దేవుడు 1 by 1 ఇస్తారు. ఆశా నిగ్రహం ఉండాలి. ఆశకు కూడా ఒక నిగ్రహం ఉండాలి. ఆశకు కూడా ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఆశకు కూడా ఏముండాలి? ఒక నిగ్రహ శక్తి ఉండాలి. ఒకేసారి అన్నీ వచ్చి పడిపోవాలని అనుకోకూడదు. ఒక్కొక్కటి దేవుడు ఇస్తాడు, ఒకదాని తర్వాత ఒకటి ఇస్తాడు. ఒకేసారి అన్నీ వచ్చి పడిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు. అలా రావు. ఒక సహోదరి అన్నది, పాస్టర్ గారండి మీకోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి దొడ్డెనకలు కానీ ముందు కానీ వెతుకుతున్నానండి అన్నది. ఏమ్మా ఏం వెతుకుతున్నావు అంటే, అది డబ్బు కట్ట ఒకటి పడేస్తే గనక మీకు పట్టుకొచ్చేద్దామని. అంటే పైనుంచి పడేస్తే ఇస్తావా? నీ దగ్గర ఉన్నది ఇవ్వవా? అలాగ అనలేదులేండి. పాస్టర్ గారు మీరంటే నాకు ఎంతో, మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు పాస్టర్ గారండి. దేవుడు డబ్బు కట్ట పట్టుకొచ్చి అలా పడేస్తే మీకు, అంటే పడేస్తే నాకు ఇస్తావు నువ్వు, ఆ పడేస్తే నాకే పడేస్తాడు కదా దేవుడు. ఆ డబ్బు కట్టేదో నా దగ్గర పడేయండి ప్రభు అని ప్రార్థన చేయాలి, కానీ మా ఇంటి ముందు పడేయమని ప్రార్థన చేస్తుందంట. ఎందుకని? చాలామంది అంటారు, పాస్టర్ గారండి నేనండి తప్పకుండా మీకు ఒక ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఏమైనా సహాయం చేస్తే ముందు మీకే చేయాలని. నిజంగా చాలామందిని ఆశీర్వదించాడు, కానీ అన్నీ వచ్చిన తర్వాత పాస్టర్ గారు గుర్తుండరు. కానీ ఇది ఎందుకు చెప్తున్నా? ఆశా నిగ్రహం ఉండాలి. ఒకేసారి పట్టుకొచ్చి దేవుడు ఏదో పడేసేస్తాడని మాత్రం కలలు కనొద్దు. అలాగైతే మనం సోమరోళం అయిపోతాం. అది కాదు, నీకు ఒక ప్రాసెస్ ప్రకారమే దేవుడు చేస్తాడు. ఒక క్రమమైన రీతిలోనే దేవుడు ఒకదాని తర్వాత ఒకటి మెట్టులుగా. చూడండి, పైకి వెళ్ళాలంటే, మనం బిల్డింగ్ పైకి వెళ్ళాలంటే ఎగిరెళ్ళిపోతామా? ఏం చేయాలి? ఒక్కొక్క మెట్టు ఎక్కితే పైకి వెళ్తాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నిన్ను అంచెలంచెలుగా వర్ధిల్లు చేస్తాడు. నువ్వేమి కంగారు పడొద్దు, తొందరపడొద్దు, నిరాశ పడొద్దు. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు దేవుని బిడ్డ. ఆమేన్. సహనమును. ఆశా నిగ్రహం నందు ఏముండాలంట? సహనం ఉండాలి. ఇంకా ఎంతకాలం అనే ఉద్రేకం మనలో రాకూడదు. ఇంకా ఎంతకాలం ప్రభువా, ఇంకా ఎంతకాలం అని అనుకోకూడదంట. సహనం ఉండాలంట. ఆశా నిగ్రహం నందు కూడా ఏముండాలంట? సహనం. దేవుడు లేదు, ఈరోజు కాకపోతే రేపు, ఈ వారం కాకపోతే మరలా వారం దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఏం కంగారు పడద్దు, సహనంతో కనిపెట్టు. నీ సహనమును సకల జనుల ఎదుట సాక్షార్థమై దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ఆమేన్. సహనమునందు భక్తిని, నువ్వు ఇంకా రెట్టింపు చేసుకోవాలి. నువ్వు ఎంత సహించుకుంటున్నావు ఆ సహనంలో కూడా భక్తి పెరగాలి. భక్తి అంతకంతకు పెరగాలి. ఒకవేళ నీకు ఏది కూడా అనుకున్న ప్రకారం జరగట్లేదా, నువ్వేం చేయాలంటే భక్తిలో ఇప్పుడు కొంచెం ఆసక్తి పెంచు. రోజు కంటే నీకు ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఎక్కువ సమయం ప్రార్థన చేయి, వాక్యం చదువు, పాటలు పాడుకో. మందిరానికి ఇదివరకు ఆదివారం వరకే పరిమితం అయ్యావా? ఇప్పుడు చక్కగా శుక్రవారం మధ్య కూడికలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో పాల్పొందు. భక్తిలో నువ్వు ఇంకా ఆసక్తి పెంచుకో. భక్తి యందు సహోదర ప్రేమను. భక్తిలో ఇప్పుడు ఏం కావాలంటే సహోదర ప్రేమ కావాలి. మందిరానికి వస్తున్నాం కదా మనం, ఒక్కరి పేరే నీకు తెలుసా? పక్కోళ్ళ పేర్లు తెలుసా? వాళ్ళ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? భక్తి అంటే ఏంటి? నీ వరకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవటమా? సహవాసంలో ఎవరు రావట్లేదో రానటువంటి వారిని పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేసి అవసరమైతే
బ్రదర్స్కి బ్రదర్సు, సిస్టర్స్కి సిస్టర్సు, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు చక్కగా ఫోన్ నెంబర్లు తీసుకుని ఒకరినొకరు చక్కగా బలపరుచుకుంటుండాలి. బ్రదర్, ఈ శుక్రవారం ఉపవాస కూడికి నేను వస్తున్నాను, మీరు కూడా రండి. ఈ రాత్రి కూడుకుంది కదా, నేను వస్తున్నాను, మీరు కూడా రండి. మానకండి బ్రదర్, మీరు ఈ మధ్యకాలంలో కొంచెం బలహీనమైపోతున్నారని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. సహోదర ప్రేమ, భక్తిలో ఏముండాలంటే సహోదర ప్రేమ ఉండాలి. స్త్రీలకు స్త్రీలు, అక్క నువ్వు ఈ మధ్యకాలంలో భక్తిలో తగ్గావక్క, ఏమనుకోవద్దే, దేవుని సన్నిధికి మానదక్క. చెల్లి, నువ్వు చక్కగా ప్రార్థనలో ఎక్కువ బలపడాలి. లేట్గా వస్తున్నావు, లేట్గా రావద్దు చెల్లి. అక్క, అన్న లేట్గా రావద్దు, ప్రతి వారం ఇలాగైతే బాగోదు, తప్పు అని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, పురుకొల్పుకోవాలి, బలపరచాలి. భక్తిలో ఏముండాలంట? సహోదర ప్రేమ ఉండాలి. ఇదొక కుటుంబం. ఈ కుటుంబంలో ఒకరికొరకు ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, ఒకరి క్షేమం ఒకరు తెలుసుకోవాలి, ఒకరికి ఒకరు మేలు చేసుకోవాలి. భక్తి యందు ఏముండాలంట? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దయను అమర్చుకొనుడి. దయను అనే మాటకి పుట్టినోట్లు ఏముందంటే ప్రేమను అమర్చుకొనుడి, అమర్చుకోవటం. దయను ఏం చేయాలంట? అమర్చుకోవటం. అమర్చుకోవటం అంటే తెలుసా మీకు? మామూలుగా అయితే ప్లేస్ లేదు, ఇది ప్రేమకు చోటు లేదు. ప్రేమకు చోటు ఇవ్వటానికంట అమర్చుకోవాలంట. జస్ట్ కొంచెం ఏదో విధంగా దాన్ని ఇరికించి అయినా సరే ప్రేమను చొప్పించి ప్రేమతో ఉండటానికి ప్రయత్నం చేయం. అమర్చుకొని అంటే బ్యాగ్లో బట్టలు పెట్టుకుంటారు, ఎలా పడితే అలా పెట్టారనుకో ఇంకా మిగిలిపోతాయి. ఆ బ్యాగ్లో బట్టలు పెట్టడానికి ఏం చేస్తారు? ఇరికించి నొక్కు పెట్టి అలాగ చక్కగా పెడతారు. అమర్చటం అంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. అయ్యో పాపం పలానోళ్ళు ఎందుకు ఆత్మీయంగా బలహీనమైపోతున్నారు, అయ్యో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి మనం ఏదో విధంగా కొంచెం ఊతమివ్వాలి. సహోదర ప్రేమలో దయను అమర్చుకోవాలి, జాలిపడాలి, ప్రేమ చూపించాలి. ఎవరైనా బలహీనమైపోతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒక వారం 2 వారాలు రాకపోతే కనుక అవసరమైతే వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ నెంబర్లు మీ దగ్గర లేవనుకో, నాకు చేయండి ఫోన్, పాస్టర్ గారిని పలానోళ్ళ నెంబర్ నాకు కావాలని అంటే వెంటనే మీకు వాట్సాప్లో పెట్టేస్తాను. మీకు ఏ నెంబర్ కావాలంటే వాట్సాప్లో పెడతాను. పలానోళ్ళు రావట్లేదు, వాళ్ళ కొరకు ఎందుకు నాకు భారం ఉందని ప్రార్థన చేయాలి. వాళ్ళని ఖచ్చితంగా మనము టచ్ చేయాలి. ఇది నేర్చుకోవాలి. 1 కొరింథీ 6వ అధ్యాయము 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ చెత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. ఈ దేహము మనంతట మనకు కలిగిందా? కాదే. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. దేవుని వలన అనుగ్రహింపబడిన ఈ దేహమును దేవుని మహిమ కొరకు మాత్రమే మనము బ్రతకాలి. ఈ దేహము నరకానికి వెళ్ళిపోవలసి ఉండగా దేవుడే మానవుడే శరీరధారి అయి మానవ దేహాన్ని దాల్చి మానవ దేహముతో ఆయన శిలువ శ్రమను, శిలువ హింసలను అనుభవించి ఈ దేహమును పవిత్రపరచటానికి, ఈ దేహమును విడిపించటానికి, ఈ దేహమును విమోచించటానికి ఈ దేహముతో దేవుడు శ్రమపడి శిలువకు కొట్టబడి ఈ దేహము మీద మోపబడిన ప్రతి విధమైన శాపాన్ని ఆయనే ప్రక్షాళనం చేసి వెల చెల్లించి, నీ దేహము ఇది మొదలుకొని నీది కాదు, నీ దేహము శిక్షకు గురి అయిపోవచ్చుండగా, నీ దేహము నాశనానికి వెళ్ళిపోవచ్చుండగా నీ దేహాన్ని విడిపించటానికి నేనే ఆ దేహమును నేను ధరించి ఆ దేహము కొరకు వెల చెల్లించి నిన్ను కొనుక్కున్నాను. నిన్ను కొనుక్కున్నాను కనుక నీ దేహం మీద నీకు ఏ విధమైన అధికారం ఇక లేదు. నేను చెప్పినట్టుగానే చేయాలి. నేను నిన్ను కొనుక్కున్నాను, నీ దేహాన్ని నేను కొనుక్కున్నాను. నీ దేహాన్ని నేను కొనుక్కొని నా స్వంతం చేసుకున్నాను. ఇక నుంచి నా చెప్పు చేతల్లో ఉండాలి. అలాగా నీ మీద బండలు పెట్టను, ఏదేదో చెప్పను. నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేను చెప్తాను. అలా నడుచుకోచాలు. ఎందుకంటే నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను, నా రక్తం విలువ పెట్టి నిన్ను కొన్నాను. నాకు లోబడవా అని ప్రభు మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా బ్రతిమాలుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు బ్రతిమాలుతున్నారంటే ఇంకా మన మీద ఆయనకి ప్రేమ ఉంది.
ఈ ప్రేమ లోకుగా తీసుకుంటే, యేసయ్య ప్రేమ నువ్వు లోకుగా తీసుకుంటే, ఆయన రాబోతున్నారు, మేఘారూఢుడై రాబోతున్నారు. వచ్చినప్పుడు ఒకవేళ ఆయన ప్రేమను లోకుగా తీసుకున్నావే, నీ ఇష్టానుసరంగా జీవించావే, నీ దేహాన్ని ఇష్టానుసరంగా పాడు చేసేసుకుని నీకు నచ్చినట్టుగా జీవించేసి దీన్ని అపవిత్రంగా నుంచావే, అపవిత్రంగా చచ్చేవనుకో, ఈ దేహానికి తీర్పు ఉంటుంది. అది నరకంలో యుగయుగాలు యాతన పెట్టబడతావు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ప్రేమను చూపించరు. నువ్వు లోబడకుండా జీవిస్తే భయంకరమైన శిక్షను అనుభవించడానికి ఆయన తీర్పు చెప్పబోతున్నాడు. దేవుని ప్రేమను లోకుగా తీసుకుంటే నువ్వే నష్టపోతావు, నువ్వే నాశనం అవుతావు. నువ్వు నాశనం అవ్వకూడదని దేవుడు ప్రేమతో నిన్ను పలకరించి నీకు ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో బోధిస్తుంటుంటే, నీకు చాలామంది ప్రేమకు బదులుగా మూర్ఖత్వం ఏలుబడి చేస్తూ ఉంది. దేవుని ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందో, ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందో కనీస జ్ఞానం లేదా? ఆ జ్ఞానం లేకుండానే దేవుని సన్నిధికి వస్తున్నావా? ఎంతో కొంత ఉందగా. మరి దీన్ని నీవు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి కూడా నీ సమయం చాలా విలువైంది. ఊరకనే రావట్లేదు, పని పాట లేక రావట్లేదు. నువ్వు నీకు ఎన్నో పనులు ఉన్నా ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వస్తున్నావే. వచ్చిన నీవు ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నావు, ఏం పాటిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు? కొంచెమైనా జ్ఞానం ఉందా, అనుభవం ఉందా? అందుకే దేవుని సన్నిధిలో మీ దేహంతో దేవుని మహింపరచడానికి నేను విలువ పెట్టి కొన్నాననే గ్రహింపు నీకుంటే గనక విలువైన జీవితాన్ని జీవించటానికి మనలను మనమే దేవునికి అప్పగించుకుందాం, సంపూర్ణంగా అప్పగించు. నీ దేహం నీతి కాదు. దేవుడు నీకు ఒక క్రొత్త దేహాన్ని అనుగ్రహించారు. నీవెప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని బాప్తిస్మం పొంది దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలనే తీర్మానం చేసుకున్నావో, ఇప్పుడు నీ దేహం నీది కాదు. దేవుడు నీకు క్రొత్త దేహాన్ని ఇచ్చాడు. శుద్ధీకరించిన దేహాన్ని దేవుడు నీకు ఇచ్చారు. పవిత్రపరిచిన దేహాన్ని నీకు ఇచ్చారు. ఈ దేహాన్ని నువ్వు ఎలా పడితే అలా వాడుకోవడానికి నీకు హక్కు లేదు, నీకు అధికారం లేదు. నిన్ను కొనిన ప్రభువుకు మాత్రమే నీ మీద పూర్తి హక్కులు, అధికారం ఉంది. ఇక నుంచి నేను కాను, నా జీవితం మీకు సమర్పిస్తున్నాను. నా దేహం మీద నాకు అధికారం లేదని మీరు చెప్పారు. నా శరీరాన్ని నా ఇష్టానుసారంగా పాడు చేసుకునే అధికారం నాకు లేదని మీరు చెప్పారు. నన్ను కొనుక్కున్న తండ్రి, నన్ను కొనుక్కున్న ప్రేమ కలిగిన దేవా, మీ రక్తం ఇచ్చి నన్ను కొన్నారు. మీకు నేను రుణపడి మీకు కృతజ్ఞత కలిగి నేను జీవిస్తాను ప్రభువా. నాకు నచ్చినట్టుగా కాదు, మీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతాను. నాకు అలాంటి అనుభవ జ్ఞానం దయచేయండి. నాకు అనుగ్రహించబడిన ఈ దేహంతో మిమ్మల్ని మహిమపరుస్తాను ప్రభు అని దేవునితో చెప్పండి. అలా జీవించండి. ప్రభుతో చెప్పండి, ప్రభువా ఇది మొదలుకొని నా దేహంతో మిమ్మల్ని మహిమపరుస్తాను ప్రభువా. మహిమపరిచే క్రియలు నేను కలిగి ఉంటానయ్యా. మహిమ యొక్క గుణాతిశయముల్ని నేను ప్రచురం చేస్తాను ప్రభువా. మీరు నాకు ఇచ్చిన మహిమను మంచి గుణాల చేత నా భక్తిని నేను అంతకంతకు రెట్టింపు చేసుకుని ఆత్మీయ జ్ఞానములో అభివృద్ధి చెంది ఉపదేశములో నేను గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతానయ్యా. ప్రతి వర్తమానాన్ని మరలా రిపీట్ చేసి జాగ్రత్తగా బ్రతుకుతాను ప్రభువా. 1-2 సార్లు విన్న వాక్యాన్ని మరలా వినటానికి నాకు అందుబాటులో ఉంచిన ప్రతి వర్తమానం మరలా పరిశీలనగా నేను విని నా ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుంటాను ప్రభువా, నెమరు వేసుకుంటానయ్యా అని ఒక మంచి తీర్మానం చేసుకొని భక్తిలో శక్తిమంతులు కండి. దేవ స్వభావం మనలో కనపడాలి, దైవ స్వభావం మనలో కనపడాలి, దైవశక్తి మనలో నింపబడాలి, దేవుని జ్ఞానంతో నింపబడాలి.